డిసెంబర్ మాసం 26వ తేదీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. సునామీ వచ్చిన రోజు ఈరోజు 21 సంవత్సరాల క్రితం దేవుడు ఆ దినాల్లో నాగపట్నం వెళ్ళినటువంటి క్రిస్మస్కి వెళ్ళినటువంటి వారు చాలామంది క్షతాఘాతులై ఉన్నారు. ఈ 26వ తేదీ అనగానే ఆంధ్ర రాష్ట్రంలో 1989వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. కాబట్టి క్రిస్మస్ తరువాత దేవుడు మనకి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం ఇవ్వాలని అనుకోని రీతిగా ఈ రాత్రి కాలంలో ఉన్న మనం ఆయన కృపను బట్టి, కేవలం ఆయన కృప, దేవుని కృపను బట్టి మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ చిన్న ప్రార్థన చేద్దాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. పరిశుద్ధురాలు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ కృప చేతనే కేవలం మేమందరము సజీవులుగా ఉండి ఉన్నాము. అలనాడు 21 సంవత్సరాల క్రితం సునామీ అనే పేరుతో నాయన అనేక మంది క్షతగాత్రులైపోయినారు. నీ కృప ఆకాశం కంటే ఎత్తైన కృప, ఆ కృప చేత నీకు వందనములు చెల్లించడానికి ఈ సంవత్సర కాలమంతా మా బిడ్డలను, మా కుటుంబాలను కాచి కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తూ రాత్రి జ్ఞాపన ప్రార్థన ఉన్నాం. మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని, మా సంఘాలను వింటున్న వారు, మీడియాతో చూస్తున్న వారు బట్టి స్తుతిస్తూ నీ సరిగ్గా ఆశతో చేరిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి రండి యెహోవాను గూర్చి ఉత్సాహపరిచేదము. 2వ వచనం మొదటి భాగంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేద్దాం. ఎందుకంటే యెహోవా మహాదేవుడు. చాలు. గాడ్ ఈజ్ గ్రేట్. కింద నుంచి చదువు. 3వ వచనం చెప్తే గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. 2, మనము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. మనం నమ్మితే ఆయన గురించి తెలిస్తే, ఆయన కృప గురించి తెలిస్తే ఆయన సన్నిధికి వస్తాం. రండి. 3, వచ్చిన మనము కృతజ్ఞత అర్పణ అంటే దేవాలయంలో చేరి భౌతికంగా చేసే అర్పణ కాదు. సుంకరి దేవాలయం బయటే ఉండి కృతజ్ఞత అర్పణ అర్పించాడు. ఏంటో తెలుసా? ఆయన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు. అది అర్పణ. ఆ తర్వాత మనము భౌతికం చేసేది లేదు. పాపినైన నన్ను కరుణించు. 2వది ఆయన పశ్చాత్తాపంలో ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా నేను అంతే. ధైర్యము చాలదు. కారణం, నీవు మహా గొప్ప దేవుడవు. ఒక్క సూర్యుని చూడటానికే మధ్యాహ్న సమయంలో నా కళ్ళు చాలవు. కోటాను కోట్ల తేజస్సు కలిగిన సూర్యుని చూడటానికి
ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, మై సైట్ పవర్ ఇస్ నాట్. కదండి, కళ్ళజోడు పెట్టి వదిలేస్తాం చూడు, కానీ ఒకటి పెడితే చూడు, ఒక నల్ల కళ్ళజోడు వచ్చేదే సూర్య కళ్ళజోడు పెట్టుకుంటాం కదా, అది కూడా ఎక్కువసేపు చూడకూడదు, వేసుకుంటుంది. అంత మహా గొప్ప దేవుని చూడలేనయ్యని మూడవదైనా నేను వంగి సాష్టాంగపడి, చాలా ధనికుడు ఆయన, సుంకరి పేదవాడు కాదు, చాలా ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, డబ్బులతో. ఎందుకో ఆయన కృపను బట్టి దేవాలయములకు వచ్చి ఆయన తన జీవితాన్ని పరిచాడు. ప్రియమైన వారులారా, మనకు కావలసినటువంటి దేవుని కృప వలన ఏమి దొరుకుతాయంటే చూద్దాం. 7 విషయాలు దొరుకుతాయి. ఒకటి, నమ్మకం. దేవుడు అంటే నమ్మకం. అపొస్తలుల కార్యగ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందేదము అని కదా. అక్కడున్న సందర్భంలో యూదులు వచ్చారు. అక్కడ వారందరూ వచ్చి ఈ బర్నబా, పౌలు గారు వీళ్ళంతా ఉంటే, సున్నతి పొందితేనే కదా మీకు రక్షణ అంటున్నారు. అంటే సర్కమ్సిషన్ మన ముస్లిం సోదరులు మా పిల్లలకి చేస్తారు. మోషే 15వ అధ్యాయం చదువురా. కొందరు యోధా నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని, అది సున్నతి అంటే ఆచారములకు సాదృశ్యం. మన ఆచారములు సున్నతి మంచిదే. పాత నిబంధనలో యేసు ప్రభు వచ్చి ఎంతమంది మామూలు శరీరము మీరు సున్నతి చేసిన రక్షణ కాదు. అవునండి, ఒక బాబుని తీసుకెళ్ళి సున్నతి చేస్తే ఆ శరీరం పాపం ఎలా పోతుంది? అది అప్పుడు ధర్మశాస్త్రం. యేసు ప్రభు వచ్చిన తరువాత, శిలువ పైన కార్యము జరిగించిన తరువాత కృప ఉచితముగా వచ్చినది, అడగకుండా ఇచ్చినది. ఏ వ్యక్తి అడగలేదు, మనం అర్హులం కాకపోయినా కూడా పోనీలని ఇచ్చినది. బస్సు ఎక్కుతున్నారు స్త్రీలంతా, దానికి డబ్బులు ఎవరు కడుతున్నారు? ఉచితమే, కానీ ఒకరు కడుతున్నారు కదా, ఒప్పుకోలేదు. ఆర్టీసీ చెప్తున్నారు. మీరు ఎక్కి, నేను మన పాప కండక్టర్ అడిగా, అమ్మ ఎంతమంది లేదన్నా, మేము మొత్తం లెక్కేసుకోవచ్చిందే, సాయంత్రానికి వచ్చే టికెట్స్ ఇన్ని, స్త్రీలు ఇన్ని లెక్క రాయాల్సిందే. మీ టికెట్స్ రాగా ఆధార్ కార్డు చూస్తాను కదా. నేను ఎప్పుడు అది అనుభవించలేదు. పాస్టర్ మరి ఎక్కువ టికెట్ తీసుకుంటుంది. ఏమమ్మా విసిరి వచ్చేదంటే, నాకు ఎందుకు అవ్వాలా, ఐడెంటిటీ కార్డు మర్చిపోద్దంట. ఎప్పుడో ఒక్కసారి మాత్రం అమ్మగారికి అది ఆమె బాధపడుతుంది. చాలామంది పేదవారికి ఎలా వెళ్ళినట్లు సరే నీ బాధల గురించి. అక్కడ ఆ టికెట్ బదులు ఒకరు కడుతున్నారు ప్రభుత్వం. దేవుని కృప అనగానే మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన, ఆయన కృప ద్వారా మొట్టమొదటిది మనకి నమ్మకం. ఈ నమ్మకం, నేను ఎందుకు నమ్మిక ఇచ్చినాను అనే నమ్మకం రావటం కూడా దేవుని కృపయే. మన ఇంట్లో కూడా చిన్న సంఘటన చెప్పలేదు. నేను చెప్పాను, ఏ వస్తువు నీది పోదు, ఇల్లుని కాపాడిన దేవుడు వస్తువు దేవుడు. అదొక 50,000-60,000 రూపాయలు. అసలు మనలో నమ్మిక పుట్టించిన నేను నా తల్లి గర్భంలో ఉండగానే నాకు నమ్మికను పుట్టించితు కదంట. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మనకు ఫస్ట్ నమ్మకం పుట్టించారు కదా. నెంబర్ 2, దేవుని కృపలో మనకి
సహాయం కూడా దొరుకుతుంది. చూడండి, అదే అపొస్తలుల కార్యక్రమం 18వ అధ్యాయము 27వ వచనంలో మొదటిది నమ్మకం, రెండవది చదువు. అది అపోల్లో అనేటువంటి ఒక యూదుడు ఎఫెస్సి వచ్చాడు. ఆయన ప్రిస్కిల్ల, అకుల వీళ్ళందరూ కూడా వింటూ బాప్తిస్మం గురించి మాట్లాడుతూ అక్కడికి వచ్చినప్పుడు అకుల, ప్రిస్కిల్ల ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళిద్దరూ ఎప్పుడు సహాయం చేసేటువంటి జంట. పౌలు గారు ఎవరికి పేర్లు పెట్టి మొదలని చెప్పలేదు, కానీ అకుల్లాకి, ప్రిస్కిల్లాకి మాత్రం మొదలని చెప్తారు. వాళ్ళిద్దరు మంచి జంట, భార్య భర్తలు. ఆ ఇద్దరిలో ఎక్కడ కూడా వెనక ఒక లాగటం ఉండదు. థ్యాంక్ యూ. నీళ్ళు చూస్తే తగ్గుతుంది, దారుణం కదా. కృపలను తలచుచు ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కన్నిటిలో ఎల్లల్లో నీ నుండిన వేళల్లో వేళల్లో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలచుచు, కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప ద్వారా మొదటిది నమ్మకం పుట్టిందండి. దేవుని కృప ద్వారా రెండవది మనకు సహాయం. యూదులు వస్తే అకుల, ప్రిస్కిల్ల చేర్చుకున్నారు. వాళ్ళు ఇంకో లెటర్ రాస్తే దేవుని కృప చేత విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆయన సహాయం చేశారు. దేవుని స్తోత్రం. బయట ఉదయం 1997లో కే పాల్ గారు మీటింగ్ పెట్టారు తెనాలి. తెలుసు, గుర్తుందమ్మా? హెలికాప్టర్ మీ కాలేజ్ పేరు కూడా గుర్తుంది. విఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో పెడితే మనకు ఆయన పరిచయం. నాన్నగారికి ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర ముఖ్యమైన వ్యక్తి దేవసాయం ఉన్న దండల దేవసాయం అన్నారు. నాన్నగారికి 93-94 విశాఖపట్నం పరిచయం అయ్యారు. డేవిడ్ రాజు అన్నయ్య. ఆయన ఏం చేశారంటే, ఆ నైట్ భారీ మీటింగ్ జరిగిన తర్వాత రేపు ఉదయం కేవలం స్త్రీలు రండి అన్నారు. ఆ సాయంత్రం మీటింగ్ వచ్చినా స్త్రీలు ఎవరు అవుతారని అన్నారు. ఆ విన్నటువంటి పేదవారు చాలామంది కాలువ ప్రక్కన అప్పట్లో తెనాలి ఇంత డెవలప్మెంట్ కాదు. ఆ వచ్చిన వాళ్ళందరూ పేదవారు, పల్లెటూరు. సార్ రాత్రి మీటింగ్లో చెప్పాడుగా, వెళ్దాం పదని వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అడ్రస్లు తీస్తున్నారు. ఫస్ట్ గమ్ మినిస్ట్రీస్, గాస్పెల్ ఫర్ అన్రీచ్డ్ మిలియన్స్ రాసుకొని అప్పట్లో పెన్షన్ స్టార్ట్ అయిన స్త్రీలకి పాల్గొన్నారు. 100 రూపాయలు. ఆయన ఆశ్చర్యపోయి మీ సాయంత్రం మీద చెప్పాడు, ఐ హ్యావ్ కాల్డ్ ఎవ్రీబడి బట్ ఫ్యూ కేమ్. నేను చాలామందిని ఆహ్వానించాను, కానీ కొద్దిమంది వచ్చారు. మన ఒటిలో ఉంటాం, మాకు రాస్తామని తెలియదు అయ్యా
తెలిస్తే అందరూ దైవజనుని మాటను గౌరవించి ఆయన ప్రశ్నిస్తాడని వాడు వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఉచితంగా రాలా. స్త్రీలు రమ్మన్నారంటే ఏదో ప్రార్థన ప్రత్యేకం చేర్చుకున్నాము, పేదవారు, రోడ్లు, పరికి ముగ్గులు, కొందరు గ్రామాల కొద్దిమంది. చూడండి ప్రియమైన కృప విస్తారము. ఆ కృప నుంచి సహాయం పొందడం ఎవరో ఉంది? మన అకుల పుస్తకాలు చేర్చుకున్న అప్పుల్లో ఆయన వాళ్ళ సైజు అక్కడ పోయి మాట్లాడితే చాలా మందికి ఆయన సహాయం చేశాడు. దేవుని కృప ద్వారా మొదటి నమ్మకం మనకు కలగాలి. రెండవది ఖచ్చితంగా సహాయం కూడా. దేవుడే నాకు ఆశ్రయం, ఆయన వల్ల నాకు కొండల తట్టు నేను కలుగుతున్నాను. 120 నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే. చూడండి మాట, యెహోవా వలననే. కృప ఆయన ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే. అంతే రాజా. ఎందుకు? ఆయన భూమిని ఆకాశాన్ని ఈజ్ ద క్రియేటర్. గొప్ప మనం 95వ కీర్తన చదువుకున్నాం, మహా గొప్పది. అవునా? ఎవరు మనం పూజే దేవుడు? మహా గొప్ప, ఎ గ్రేట్ గాడ్. ఆ మహా గొప్ప దేవుని దగ్గర నుంచి మనము కృపను పొందాలంటే ఆ కృప ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది. రెండవది సహాయం కలుగుతుంది. మూడవది మనం చూసినప్పుడు మనము పాపము నుండి నీతిమంతులుగా తీర్చబడతాం. రోమాపత్రిక అపోస్తలులు 3వ అధ్యాయం 24వ వచనం, 3:23లో ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. భారతదేశం నాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15న ఒక మంచి పని చేద్దామని ఆనాటి గవర్నర్స్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మినిస్టర్స్ ఒక ఆలోచన చేశారు. ఇది అందరికీ పనికొచ్చే పని చేద్దామండి అన్నారు. మన దేశము బ్రిటిష్ పరిపాలనలో ఎంత ఇబ్బంది పడ్డామో, బానిస సంఖ్యలు స్వతంత్రం లేకపోతే, అలాంటిది ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఖైదీలుగా ఉన్నారో వారి ప్రవర్తనను గమనించి వారి శిక్షాకాలం తగ్గించడం కానీ లేదా అసలు వారిని విడుదల చేయడం కానీ చేద్దాం ఉన్నారు. వారు అన్నారు, శిక్షాకాలం తగ్గిస్తే అతను ఇంకా అక్కడే ఉంటాడు కదా, అలా కాదు కానీ విడుదల చేద్దాం. తను తెలియక ఖైదీగా ఉన్నాడు, పొరపాటులో, టెన్షను, అదర్వైజ్ ఇంటెన్షన్ కావాలని చేశాడు, అనవసరం. గతము అనవసరం. మన దేశం ఒక గిఫ్ట్గా ప్రతి జైలు నుంచి ఎంతమందిని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. వెంటనే ఈరోజు కూడా కొంతమందిని జరుగుతుంది. చెప్పలేదు ఒకసారి దేవుని స్తోత్రం. అయ్యో తెలిసి తెలియక వెళ్ళారు, కానీ అక్కడ పశ్చాత్తాపం, అక్కడ క్రమశిక్షణ, అక్కడ మంచి జీవితాన్ని అవలంబిస్తున్న వారిని చెప్పకుండా గమనిస్తారు. అటెండెన్స్లో కానీ, చెప్పిన పని చేయడంలో కానీ, మన ఇక్కడ మీద ఎవరి మీద వెళ్ళకుండా ఉండడం కానీ, తన ప్రవర్తనలో, బిహేవియర్లో, తన పూజ విషయంలో గమనించి రిలీజ్ చేస్తారు. కృప చేత, రూల్ కాదు. రూల్ అయితే ఇంక 7 ఏళ్ళు శిక్ష రాదు. నీకు ఇక శిక్షాకాలం పూర్తి అవ్వలేదు. ఆడు చదవడం మాట ఏంటంటే, మీరు కాబట్టి కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా. ఆదాము దగ్గర నుంచి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేక నెట్టివేయబడ్డాం ఏదైనా వనం నుంచి.
ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప చేత, నమ్మకం చేత, కృప విశ్వాసం రెండు కలవాలి. ఒకటి చాలు. మార్టిన్ లూథర్ గారు ఈ వాక్యాన్ని బయటకు తీశారు. గాడ్స్ గ్రేస్, ఇక్కడ 3 వస్తాయి. గ్రేస్ ఎలోన్, ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆ తర్వాత మీకు ఇవ్వటువంటి దీనిలో గ్రేస్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్. ఆయన కృప చేత, కృప రెడీగా ఉంది. వర్షం పడుతుంది, బిందు పెడితే నీళ్ళు పడుతుంది, లేకపోతే అంతేనా? పైనుంచి ఆకాశం నుంచి ఆయన కుమ్మరిస్తున్నాడు. నీ హృదయం తెరువబడి ఐఎమ్ రెడీ లార్డ్, నన్ను క్షమించు అని నమ్మితే కృప. గాడ్స్ గ్రేస్ అండ్ అవర్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. ఆయన కృప మన విశ్వాసము రక్షణ. 4వది, మొదటిది ఏంటమ్మా? కృప చేత మనకు నమ్మకం కలగాలి. 2వది కృప చేత మనకి సహాయం జరుగుతుంది. 3వది కృప చేత మనం నీతిమంతులుగా శిలువ కార్యం ద్వారా తీర్చబడ్డాము. 4వది కృప చేత మనకి రక్షణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేడి రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కరులారా చూడండి. నేడి రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కరులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయం లేదండి, సాకులు వాడండి, కర్తని దేవుని ఆ ప్రక్కకు చేరండి. సమయం లేదండి, సాకులు వాడండి, కర్తని దేవుని ఆ ప్రక్కకు చేరండి. చదవ. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంతే. కరెక్ట్ చెప్పమ్మా. కృప చేత మీరు చెప్పండి. ఎఫెస్ 4 వచ్చింది. 4లో ఎందుకంటే 4లో క్లియర్. 4 దేవుడు ఇచ్చినటువంటి మాట చాలా పర్లేదు, చాలా తెలుసు. కృపచేతనే మీరు, అది ఇంకేం రూల్ లేదండి. రూల్ ఏమి ఇందాక మీరు చెప్పారు, స్త్రీలు కృప అంతే. గవర్నమెంట్ కృప ఇచ్చారు అంతే. మార్కులు ఫెయిల్ అయిపోతే 30 మార్కులు వస్తే అందరు కొత్త పుస్తకాలని మా ముందు బ్యాచ్ 10వ తరగతి అందరు ఫెయిల్ అయ్యారు. కాలేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో ఇన్స్టిట్యూట్ లేదు. ఇప్పుడైతే ఎగ్జామ్ అవగానే మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. అప్పుడు నెలలో ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చి సంవత్సరం ఉదయం అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర, అయ్యా అందరు 2 మార్కులు 3 మార్కులు 2 మార్కులు 3 మార్కులు 5 మార్కులు పోయి కాలేజీలన్నీ కాలేజీ పుస్తకాల వల్ల చెప్పడం మాస్టర్ల చేత 1984 సార్. ఆయన నాకేం తెలుస్తాయి, నాకు మాత్రం గవర్నర్ గారి దగ్గర పోదాం, ఏమైనా రూల్ ఉందని నాకు తెలియదు. గవర్నర్ గారు ఏం చెప్పంటే, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి దాన్ని వాడుకోవచ్చు ఆ పాస్. ఆ రాష్ట్రంలో ఒకే ఒకసారి ఉంటుంది. వెళ్ళారు. ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? మ్యాక్సిమం 5 ఇవ్వచ్చు. 35 మార్కులు పాస్ మార్కు, 30 వచ్చినప్పుడు పాస్. వాళ్ళు ఏం చేశారంటే బ్రాకెట్లో నీకు 31 వచ్చినాయా, రూల్ ప్రకారం నువ్వు ఫెయిల్ అయ్యావు, కానీ గ్రేస్ మార్కులు కలుపుతున్నాము, గ్రేస్ మార్కుల ద్వారా నువ్వు పాస్ అయినట్టే. చెప్పడం ఒకసారి కృప అంటే అది గ్రేస్ మార్కులు అంటే. ప్రేమని వాళ్ళారా, పాపము చేత నువ్వు ఫెయిల్ అయ్యావు,
దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టి యేసు జన్మించింది మరణించడానికి, మన కృప ద్వారా రక్షించడానికి. అందుకే ఆయన పేరు రక్షకుడు దయించినట. మానవుడు పాపములో ఉన్నప్పుడు, లోయలో ఉన్నప్పుడు, ఊబిలో ఉన్నప్పుడు ఆయన కృప చేతిని మనము రక్షించబడి మనము బలము పొందేదాము. ఆమేన్. తిమోతి 2వ పత్రిక 2:1 ఈ 5 మాటలతో మనం ముగించుకున్నాం. ఈ రాత్రి దేవుడు మనకి చదువు క్రీస్తు యేసు కృప చేత బలవంతుడము కమ్ము. చాలండి. మన చిన్న పాయింట్. పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి రాస్తారు, బలహీనపడబాకు నాయన శిష్యుడా, బలపడేది బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు నందు కృప చేత బలవంతుడు. ఈ పండుగ దినాల్లో 26వ తారీఖు నుంచి చక్కగా 20వ తారీఖు నూతన వస్త్రాలు వేసుకున్నాం, పండుగ ఘనంగా జరుపుకున్నాం. యేసు పుట్టే నెలలో వ్యక్తులను సమితి పాడుకున్నాం. 26 ఉదయం నుంచి మనకి వేదన ప్రారంభమైంది. కొన్ని విషయాలు దేవుడు నాకు ఒంటరి మహిళ, దేవుడు నాకు మేలు చేశాడు. పాస్టర్ గారు అన్నయ్యడు బొమ్మాయి నుంచి పిలుచుకుంటున్నాను. అందరు కొంచెం కొంతమంది కన్నా చేయగలిగించుకుంటారు. భోజనాలు పెట్టుకున్నాను, సంతోషంగా బిడ్డ ఇల్లు పెయింట్ చేయించుకున్నాను. నేను ఒంటరిదాన్నే కదా, కష్టపడి పని చేసుకున్నాను. చక్కగా దేవాలయానికి వచ్చిన బిడ్డ 27వ తారీఖు వెళ్ళబాకండి పాస్టర్, నాకు 27 ఆల్రెడీ నా డైరీలో ఫిల్ అయిపోయిందమ్మా. అది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఒక మాట అన్నా నేను ఈ డైరీ చూసి, నీకోసం నేను దాన్నే త్యాగం చేస్తాను. నేను 26 పెట్టుకోమన్న ప్రార్థన వెళ్ళా 27 ఎంతవరకు ఇస్తాను. నాకు ఏడుస్తా ఫోన్ చేసి, అయ్యారండి నా బీరువాలో ఉన్న 12,000 రూపాయలు కొట్టేసి. నేనేం చెప్పాలి, మా బీరువాలో పోగుంది. ఆయనే కదా చెప్తే ఇంకా పెరిపోయింది. నేనెవరు చెప్పాను, పిల్లలకి అమ్మగారు పెరిగింది. అరే 26వ తారీఖు శోధన ఒకటే చెప్పాను, నీ కార్యం జరిగిస్తాను, దేవుడు జరిగిస్తాడు. ఏ పూటకైనా తెచ్చి ఆ డబ్బులు వచ్చునుగాక అన్నాడు. ఆ మంచిదంగా బంగారం తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళాలి. నువ్వెంత అదృష్టం అని చెప్పాను. అది కూడా తీసుకెళ్ళి ఆ డబ్బులే అవసరం లేదు. సడన్గా భయపడ. చూడండి, దేవుని కృపలో బ్రతుకుతున్నప్పుడు మనకి శోధన రావా? బలహీనపడద్దు. నా కుమారుడా క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. అపవాదులను అట్లా ఎప్పుడు రావా? 2000 అంత ఆఫర్ 52,000 వచ్చింది. అది కూడా పర్లా, అది కూడా తక్కువ కాదు. చప్పలు కూడా నిజంగా మనమేం తక్కువ తినలా. 22,000 వచ్చింది ఆమె ఉదయం సాయంత్రం కలిపి. ఎప్పుడు లేవు. ఫస్ట్ హౌస్ 7,000. నేను పొరపాటు షాప్ తిని శంకరరావు గారు చేశాను. అయ్యి బాగానే వచ్చినాడు ఆయన, 4 వచ్చిందన్న. అమ్మో పోయా 7, 10, 9 దేవుని దగ్గర అంతేగా శోభం. మరి శంకరాలు నన్ను దగ్గరికి వచ్చాడుగా. కాబట్టి దేవా వాళ్ళు అంటున్నారు, అయ్యగారికి అంట ఒక రౌండ్ తిరుగుతాయి. నిజంగా జరిగింది. సరే వేరే విషయం. దేవునిలో ఎందుకు చెప్తుంటే, నా కుమారుడు తిమోతి క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడు. నువ్వు స్ట్రెంగ్త్ తెచ్చుకో. అవునా? అపవాదం చేస్తే బలహీన పరిస్థితి కాదు. ఏదో ఉంది అక్కడ. క్రీస్తు కృప ఆ బిడ్డ పట్ల ఉందో, మన పట్ల ఉందో, దేవుడి కృపతో బలవంతుడు చేయనుగాక. ఆమె అంతే. కన్నీటిలో నేను వేళల్లో నింగిని చేర్చి వర్షం పంపిస్తాడు ఆయన, ఆకాశం తెచ్చి. భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం నాకు ఇది. ప్రభు నేనేం మాట్లాడాను నా బిడ్డలకి. క్రిస్మస్ కంటిన్యూస్ సందేశం ఒకటి ఉంది, అది వద్దు, అది సాధ్యం అని చెప్పుకో. నా ప్రభు నాకు ఇచ్చింది కృప. దేవుని కృప చేత ఇన్ని శుక్రవారాలు, గత మొదటి శుక్రవారం జనవరి మాసం 1వ శుక్రవారం నుంచి
నేటి వరకు దేవుడు కాపాడేందుకు ఆయన కృపే కదా. అది ఎక్కువ 50,000 ఎక్కువ? కృప ఎక్కువ. చెప్పబడదు ఒకసారి అందరూ లేచి పడదాం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఒక్క నిమిషం అది క్లోజ్ చేస్తాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈ 5 విషయాల్లో కృప ద్వారా మొట్టమొదటి మనకి ఏమొస్తుంది? నమ్మకం కలుగుతుంది. కృప ద్వారా 2 సహాయం కలుగుతుంది. 3 మనం నీతిమంతులుగా తీర్చబడతాము. 4 రక్షణ వస్తుంది. 5 రక్షణ బలము పొందుతాము. ఒక్క సేవకులు సహాయం చేస్తే అకుల ప్రిస్కులాలు ఆయన వైపుకి చాలా మంది సహాయం చేశారు కదా. తిమోతి బలపడయ్యని చెప్పారు కదా. శంకరి వచ్చేసి ఏం అర్పణించాయంటే అక్కడ తన పశ్చాత్తాపం ద్వారా దేవుడికి అర్పణ ఇచ్చింది. మనం కూడా పశ్చాత్తాపం కలిగి క్రీస్తులో రక్షించబడి బలవంతులుగా ఆయన కృప ద్వారా మన సహాయం కలుగును గాక. ఆమె పరిశుద్ధుల నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలించే నీ కృప ఆకాశముడు ఎత్తైన కృపతో బలపరచండి, ధైర్యపరచండి, రక్షణ కలిగించండి, సహాయం చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో అర్పణ అర్పించుకుందాం. రావాలంటే